ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం నవంబర్ 5వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు కుంభరాశి వారికి ఒక కానుక రాబోతుంది. ఆ ప్రత్యేకమైన కానుక ఏంటి? ఎటువంటి ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో. చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8125771016. మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అలాగే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి. ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది. గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు. కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి. గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా 100% జరిగి తీరుతుంది. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా? అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి. గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. రాశ్యాధిపతి శని. ఈ నవంబర్ 5వ తేదీ బుధవారం కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా మరియు భౌతికంగా కూడా ఒక ఆశీర్వాద దినంగా నిలవబోతోంది. ఈరోజు మీరు అనుకోని ఆనందాన్ని పొందబోతున్నారు. మీ కర్మ ఫలితంగా విశ్వం మీకొక ప్రత్యేకమైన కానుక ఇవ్వబోతోంది. ఈ కానుక కేవలం వస్తువుగా కాకుండా మీ యొక్క జీవిత మార్గాన్ని మార్చే శుభ సూచికంగా కూడా ఉంటుంది. ఈ బుధవారం ఉదయం మీరు లేవగానే మీ యొక్క మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధిస్తున్న ఆలోచనలు మెల్లిగా తగ్గిపోతాయి. ఒక సానుకూల శక్తి మీ చుట్టూ ఉండటాన్ని మీరు స్పష్టంగా గమనిస్తారు. మీరు తాగే మొదటి టీ కప్పు కూడా ఈరోజు ఒక కొత్త ఉత్సాహాన్ని మీకిస్తుంది. ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ ఒక శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. ఇది మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత గురుగ్రహం మీ యొక్క జాతకంలోని లాభస్థానంలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహస్థితి వల్ల మీకు దేవతల ఆశీర్వాదం రూపంలో కానుక లభిస్తుంది. ఈ కానుక 3 రకాల్లో ఏదో ఒకటి కావచ్చు. ఒకటి ధన కానుక, అంటే అనుకోని డబ్బు రాబడుతుంది. ఎవరైనా సరే వ్యక్తులు మీరు మర్చిపోయినటువంటి బాకీ చెల్లించవచ్చు. లేదా లాటరీ, బోనస్ రూపంలో ధన కానుక రావచ్చు. ఇక మరొకటి సంబంధ కానుక, అంటే దూరమైన ఒక స్నేహితుడు కానీ లేదా బంధువు కానీ తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తారు. మీరు ఊహించని అనుభూతిని పొందుకుంటారు. ఇక మరొకటి ఆధ్యాత్మిక కానుక. దేవుడి నుండి మీకొక సంకేతం వస్తుంది. కలలో కానీ లేదా నిజ జీవితంలో కానీ ఒక చిన్న సూచన ద్వారా మీరు మీ యొక్క భవిష్యత్తుకు మార్గం తెలుసుకుంటారు. ఈ విధంగా 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో ఆ కానుక ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత కుంభరాశివారు ఏదైనా అసాధారణ అనుభూతిని పొందవచ్చు. మీరు బయటికి వెళ్తే గాలిలో తేలికగా ఉన్నటువంటి ఒక శుభశక్తిని గమనిస్తారు. ఇది విశ్వం మీకు చెప్పే సంకేతం. నీ కష్టాలు ఫలించాయి, ఇప్పుడు నువ్వు పొందే కానుక నీ సమర్పణకు ప్రతిఫలం అని. ఈ సమయంలో మీరు ఏదైనా చిన్న పని చెయ్యాలనిపిస్తుంది. ఒక పుస్తకం చదవటం, ఒక దీపం వెలిగించటం లేదా ఒక పేద వ్యక్తికి సహాయం చేయటం. మీరు చేసే ఈ చిన్న సత్కారమే ఈ యొక్క దినాన్ని మంత్రస్పర్శతో నింపుతుంది. ఇక ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని రోజు గడిచిన విధాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ సమయానికే మీరు గమనిస్తారు, మీరు పొందింది కేవలం ఒక వస్తువు కాదు, అది ప్రేమ, శాంతి, నమ్మకం రూపంలో ఉన్న కానుక. బహుశా మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, లేదా మీ మనసును బాధిస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ పరిణామమే ఈ రోజును మీకు జీవిత మార్పు రోజుగా గుర్తుండేలా చేస్తుంది.
ఇక శని కుంభరాశి అధిపతి కావటంతో మీ కర్మ ఫలితాలు ఈరోజు సమర్థంగా రావచ్చు. గత నెలలో మీరు చేసిన కృషికి ఫలితం ఈరోజే మీకు అందుతుంది. ఈ బుధవారం బుధుడి ప్రభావంతో ఉన్నందున మాటల్లో మాంత్రిక శక్తి ఉంటుంది. మీరు ఎవరికైనా మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా చెప్పగలుగుతారు. అది మీకు సహాయాన్నిస్తుంది. ఇక గురుగ్రహం లాభస్థానంలో ఉండటం వల్ల దైవీక కానుక లభించే అవకాశం చాలా ఎక్కువ. అయితే మీరు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి, సానుకూలంగా ఉండండి. తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులు ధరించడం మీకు శుభాన్ని తెస్తుంది. దేవుడి ఆలయంలో దీపం వెలిగించి ఓం నమశివాయ అని కానీ లేదా ఓం నమో నారాయణాయ అని కానీ జపించండి. పేద వ్యక్తికి ఆహారం లేదా దుస్తులు ఇవ్వండి. ఈ దానం ఈ రోజున మీ యొక్క అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.